నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 4 సభ్యుల రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం టన్నెల్ లోపలికి వెళ్లింది. పరిస్థితులను అంచనా వేయడానికి టన్నెల్లోకి లోకో ట్రైన్లో కమ్యూనికేషన్ రోబోను పంపించారు అధికారులు. టన్నెల్ లోపల పరిస్థితులపై మధ్యాహ్నం తర్వాత అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపు టన్నెల్లోకి రోబోలను పంపించబోతున్నారు. అలాగే కార్డివర్ డాగ్స్ ను గుర్తించిన మరో 2 చోట్ల తవ్వకాలు కొనసాగిస్తున్నారు. లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతో వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లోకి 13.20 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తోంది. కార్డివర్ డాగ్స్ తో మరోసారి స్పాట్లను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఎన్జీఆర్ఐ, సీస్మాలజీ, జియాలజీ బృందాలతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. షిఫ్ట్ల వారీగా రెస్క్యూ పనులను 150 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇక అన్ని అనుకూలిస్తే రేపు రోబోలను టన్నెల్లోకి పంపే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, 18వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. మరోవైపు లోకో ట్రైన్ పునరుద్ధరణతో పనుల్లో కూడా కొంత వేగం పెరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఏదైతే అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తమ ఏదైతే సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి ఎన్జీఆర్ఐ సంస్థతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఏదైతే సింగరేణికి సంబంధించిన సంస్థ ర్యాట్ మైన్ హోల్స్ ఇవన్నీ టీం దాదాపు 12 సంస్థలకు చెందిన రెస్క్యూ ఆపరేషన్ బృందం పూర్తి స్థాయిలో 3 షిఫ్ట్ల వారీగా ఏదైతే టన్నెల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు లోకో ట్రైన్ కూడా దాదాపు 13.8 కిలోమీటర్ల వద్ద ఈ ప్రమాదం జరగగా 13.25 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్ అయితే పునరుద్ధరించారు. దీంతో ఏదైతే పనుల్లో కూడా కొంత వేగం పెరిగింది. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ప్రత్యేక టీం ఏదైతే ఉందో ఈ రోబోను ఈ రోజు టన్నెల్లోకి లోకో ట్రైన్ లో పంపించిన నేపథ్యంలో అయితే మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయి దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించి వాటికి సంబంధించిన అంటే పనులు ఎలా చేయాలి, ఇక ముందు ఎలా వెళ్ళాలి అన్న దీనికైతే మేనేజ్మెంట్ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం సమీక్ష నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ క్యాడవర్ డాగ్స్ వచ్చిన తర్వాత కొంత సహాయ చర్యల్లో కొంత ఏదైతే టెక్నాలజీలో కొంత సహాయ చర్యల్లో కూడా వేగం పెరిగింది. ఏదైతే క్యాడవర్ డాగ్స్ గుర్తించిన స్పాట్ లో తవ్వకాలు అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి క్యాడవర్ డాగ్ వచ్చిన తర్వాత గ్రూప్ కి సంబంధించి ఒక మృతదేహం కూడా ఏదైతే బయటికి తీశారు. మరోవైపు ఏదైతే క్యాడవర్ డాగ్స్ ఇంకా కొన్ని స్పాట్స్ అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ టీబీఎం మిషన్ కు సంబంధించి ముందు భాగంలో ఈ గ్రూప్ మృతదేహం అయితే లభ్యమైంది. వెనక భాగంలో కొంత తవ్వకాలు కొనసాగిస్తున్నా కానీ మట్టి భారీ ఎత్తున కూరుకుపోవడం ఒకటి, పైనుంచి వస్తున్న నీరు కూడా కొంత రెస్క్యూ ఆపరేషన్ లో కొంత ఆటంకం అయితే సృష్టిస్తుంది. ఇవన్నీ దాటుకుంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పొచ్చు. మరోవైపు 18 రోజులుగా సాగుతున్న సహాయ చర్యలు అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ఏదైతే దేశంలోని అత్యుత్తమమైన టెక్నాలజీతో అయితే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో గల్లంతైన 8 మంది ఏదైతే ఆచూకీ కనుగొని వారిని బయటికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో రోబో టెక్నాలజీకి కీలకంగా మారనుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి క్యాడవర్ డాగ్స్ కూడా ఏదైతే ఈ మృతదేహాలను గుర్తించడంలో కొంత ఏదైతే మెరుగ్గా పనిచేయడం, అయితే వారు అవి గుర్తించిన చోట జాగిలాగా గుర్తించిన చోటని తవ్వకాలు చేయడంతో ఒక మృతదేహం అయితే లభ్యమైంది. మరో 7 మంది ఆచూకీ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ రోజు 1 కానీ 2 కానీ మృతదేహాలు కూడా బయటికి తెస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తుంది. మరోవైపు దాదాపు 12 సహాయక బృందం ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు వారి చీఫ్స్, జిల్లా కలెక్టర్ బగావత్ సంతోష్ తో పాటు జిల్లా అధికారులు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే కీలకంగా
ఏదైతే గత 3 రోజుల నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ 2-3 రోజుల్లోనే మరి కొంత అంటే పాజిటివ్ రిజల్ట్స్ కూడా రానున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది భాగ్యశ్రీ. థ్యాంక్ యూ ప్రదీప్.